బీసీ బిల్లులపై నో రెస్పాన్స్. రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. 4 నెలలుగా పెండింగ్. ఢిల్లీలో ఆందోళన చేసినా స్పందించిన కేంద్రం. నాడు బీహార్ బిల్లులకు 10 రోజుల్లోనే గవర్నర్ ఆమోదం. తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్. కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఫైర్. బీసీ బిల్లుపై తుమ్మితే మంచిది అంటారా అపశకునం అంటారా కూసోమంటారు మంచిది కాదంటారుగా పోయేటప్పుడు తుమ్మితే మంచిది కాదు. బీసీ బిల్లు పెట్టగానే దుమ్మిన కదా మంచిది కాదన్నట్టే కాదు ఆకలి మళ్ళీ నేను అర్థమైపోయింది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. దానికి చట్టబద్ధత లేదు బ్రదర్. మీరు ప్రజలను ఎంత పాగాలు చేస్తారన్నా నమ్మరు. చిత్రగుప్తులో కూడా మేము చిట్టాలు ఇప్పినాం. నిజంగా చెప్పాలనంటే మోజు తిన్నాక తొక్కలేక మిగిలిపోతుంది ఆ బిల్లు. నేను అందుకే మోజే పట్టుకొని వచ్చినాయి. లాస్ట్కి మీ బిల్లు ఏమవుతుంది తెలుసా? మీ బిల్లు అంతేనా కదా? ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. చట్టబద్ధత లేని దానికి క్లారిటీ ఏడు వస్తుంది? రాదు. 4 నెలలుగా పెండింగ్. ఢిల్లీలో ఆందోళనలు చేసినా స్పందించని కేంద్రం. 4 నెలలు కాదు 40 ఏళ్ళు చేసినా రాదు. నీకు అంత దమ్ముంటే 9 షెడ్యూల్లో పెట్టుగా. చట్టబద్ధత ఉన్న 9 షెడ్యూల్లో పెట్టుగా. ఆడదాం కదా ఆట. చెయ్యరు. ఎందుకు? కేంద్రం మీద బట్టగాల్చి మీ దేశుడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ చెయ్యకపోతే 3000 కోట్ల ఫండ్ ఆగిపోతుంది తెలంగాణకు. అది రేవంత్ రెడ్డి సర్కార్కి బనకుందా అని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. 3000 కోట్లు మళ్ళీ అప్పుడు ఎవరు అంటారు? కేంద్రం చేయాల్సినది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. దేని మీద పెట్టి ఆపుతుర్రు? బీసీ బిల్కి చట్టబద్ధత ఉందా? లేదు. చట్టబద్ధత లేదని ఉర్రుతే దాన్ని ఏమంటారు? బట్టగాల్చి మీ దేశుడు అని అంటారు. ఇది క్లారిటీ. ఇప్పుడు తెలంగాణ బిల్లు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్. ఏది నాడు బీహార్ బిల్లులకు 10 రోజులే. అది బీసీ బిల్లు కాదబ్బా. అది నాకు తెలిసి హౌసింగ్ బిల్లు అనుకున్నాను. హౌసింగ్ బిల్లు బీహార్ పాస్ చేసిందిరా నాయన. బీసీ బిల్లు కాదు. అక్కడ కూడా పాట్నా కోర్టు చివాట్లు పెట్టింది బీహార్లో ఈ బీసీ బిల్లుల మీద. 62% ఇది పోయింది. చిత్రగుప్తులు అది కూడా మాట్లాడినాం. ఏదో ఒక సగం నిజాలు కరెక్టా? అది ఏ బిల్లు పాస్ చేసింది బీహార్లో అని చెప్పాలి కదా ప్రజలకు. ఫ్రెండ్స్ ఒకసారి మీరు చెప్పుర్రి, తెలుగు రాష్ట్రాలల్లో ఈ చిత్రగుప్తు లేకపోయిన ఉంటే మీకు కంప్లీట్ నిజాలు కూడా ఇస్తుండేనా? కేవలం టీఆర్పీ రేటింగ్ల కోసము బాంఛన్ బతుకుల భజన కోసం పెట్టినుంటే అవుతుండేనా? మీరు అడుగుతున్న ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు ఒకసారి. చట్టబద్ధత లేని బిల్ అది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇనుండ్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వే ఫేక్. ఎందుకంటే మీరు సబ్మిటే చేయలే. అంత పేజీల డాక్యుమెంట్ ఎట్లా చేయాలని అన్నారు. ఎంపిరికల్ డేటా లేదు. దాని తర్వాత ట్రిపుల్ డాక్టరింగ్ టెస్ట్ ఫెయిల్ అయింది. అంటే ఎంపిరికల్ టెస్ట్ డేటా లేదు. మన 45th సుప్రీంకోర్టు సీలింగ్కి ఉల్లంఘన. సర్వే ఏ బేసిస్ మీద చేసిర్రు అనే దాని మీద మీకు క్లారిటీ లేదు. బీసీ బిల్లు పాస్ అయిపోవాలి. బనకచెర్లను ఒప్పుకో. మంచిదే, మనం చెప్పిందే కదా. మేము అదే చెప్తున్నాం కదా. తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో బనకచెర్ల మనకొద్దు. నేను ఇప్పటికేమంటున్నా, బనకచెర్ల వద్దు అని నేను అంటలే. నేను అంటున్నా వీ విల్ హ్యావ్ ఏ క్లారిటీ టు ది సబ్జెక్ట్. ఏవైతే నువ్వు సర్ప్లస్ వాటర్స్ అని అంటున్నావో ఆ సర్ప్లస్ వాటర్స్ మీద చర్చ జరుపుదాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్తుందో దాని మీద క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇచ్చిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. ఎస్, ఎందుకు అని అంటే ఇవాళకి జనాభా ఆగిపోలేదు తెలంగాణలో ఆర్ ఆంధ్రప్రదేశ్లో. సో వాటర్ మొన్నటిదాకా నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల వాడిన వాటరు ఇప్పుడు కన్జంప్షన్ పెరిగిపోయింది. కన్జంప్షన్ తగ్గలే, కన్జంప్షన్ పెరిగిపోతుంది వాటర్ది రోజు రోజుకి. సో మీరు ఆలోచించుంటారు. దీంతో పాటు పోతిరెడ్డి పడవకు హైట్ తగ్గించాలి. దాని మీద అదే రాసిండ్రు వాళ్ళు. ఇవన్నీ మనం ముందు మాట్లాడినాం. ఇక నేను అందుకే సపరేట్గా డీటెయిల్గా పోతలేను. ఆ డిస్క్రిప్షన్లో ఇది పెట్టేస్తే అయిపోతుంది.